బౌద్ధమతంలో ఒక గొప్ప జ్ఞానిగా మారిన ధమ్మదిన్నా కథను ఈరోజు మనం క్లుప్తంగా చూద్దాం. ఓ సాధారణ గృహిణి తన భర్తలో వచ్చిన మార్పు చూసి ప్రేరణ పొంది సాక్షాత్తు బుద్ధుడిచే ప్రశంసించబడిన గొప్ప గురువుగా ఎలా ఎదిగిందో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, మొదటి విషయం ఏంటంటే ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందే తన భర్త విశాఖుడి వల్ల. అతను బుద్ధుణ్ణి కలిశాక అనాగామి అయ్యాడు. అంటే ప్రాపంచిక సుఖాలపై ఆసక్తి పూర్తిగా వదిలేశాడనమాట. భర్తలో వచ్చిన ఈ పెద్ద మార్పు చూసి దానికి కారణమైన ధర్మం గురించి తెలుసుకోవాలనే బలమైన కోరిక ఆమెలో కలిగింది. ఇక రెండవది, ఆమె కేవలం ఆసక్తి చూపడంతో ఆగిపోలేదు. వెంటనే రంగంలోకి దిగింది. ఇల్లు వదిలేసి సన్యాసినిగా మారి ఒంటరిగా అడవికి వెళ్లి విపశ్యనా ధ్యానం చేసింది. అంటే వాస్తవికతను ఉన్నతి ఉన్నట్టుగా చూసే ఒక లోతైన ధ్యాన పద్ధతి. ఈ తీవ్రమైన సాధనతోనే ఆమె సంపూర్ణ జ్ఞానోదయం పొందింది. ఇక చివరిగా ఆమె జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? స్వయంగా బుద్ధుడే ఆమెను మెచ్చుకున్నారు. జ్ఞానోదయం తర్వాత తన మాజీ భర్త అడిగిన కొన్ని చాలా లోతైన ప్రశ్నలకి ఆమె జవాబిచ్చింది. ఆ సంభాషణ ఎంత అద్భుతంగా ఉందంటే దాన్ని చూడవేదల్ల సుత్త అనే పేరుతో గ్రంథస్థం చేశారు. సుత్త అంటే బుద్ధుడి ఉపదేశం. అంతేకాదు, ధర్మాన్ని బోధించేవాళ్లలో ఆమెనే ఉత్తమురాలు అని బుద్ధుడు ప్రకటించాడు. కాబట్టి ధమ్మదిన్నా కథ మనకు చెప్పేది ఒక్కటే: సరైన జిజ్ఞాస, దానికి తోడు దృఢమైన సంకల్పం ఉంటే ఎవ్వరైనా సరే జ్ఞానంలో అత్యున్నత శిఖరాలను చేరుకోగలరు.